హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేశ్వర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో నేను మీకు పీతల ఇగురు అదేనండి పీతల కర్రీ ఏ విధంగా చేసుకోవాలనేది చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ పీతల్ని బాగా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్నాను. ఈ విధంగా పీతల్ని కడిగి పెట్టుకున్న తర్వాత దీంట్లోని మసాలా కోసం కావాల్సిన పదార్థాలు చూడండి. అల్లం వెల్లిపాయ, అలానే ఒక స్పూన్ మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక 3 యాలకులు, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, అలానే గ్రేవీ కోసం 2 టమాటాలు, ఇంకా 3 ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. వీటన్నిటిని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇందులో మనం చింతపండు అనేది యాడ్ చేయము. ఓన్లీ టమాటా, ఉల్లిపాయ, గరం మసాలా మూడింటిని కలిపి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణీలు పెట్టుకున్నాను. బాణీల్లో ఆయిల్ వేసుకోవాలి. నేను కిలో పీతలు తీసుకున్నాను. దానికి సరిపడా మసాలాలు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇది నూరు పెట్టుకున్న మసాలా. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మసాలాని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నాన్ వెజ్ కర్రీస్లో టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఈ విధంగా ఆయిల్లో దీన్ని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నూనె పైకి తేలుతుంటే పచ్చివాసన పోయి అది మంచిగా ఫ్రై అయినట్టు లెక్క. ఇలాంటి టైంలో మనం కొన్ని పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వీటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కూడా వేగిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రపరచుకున్న పీతలు ఉన్నాయి కదా, వీటిని మనం ప్యాన్లో వేసేసుకొని బాగా మసాలా పట్టేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఇప్పుడు కొంచెం పసుపు, అలానే కర్రీకి సరిపోయేటట్టు కారం, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో సపరేట్గా గరం మసాలా అనేది నేనేమి యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ ముందు మనం పేస్ట్ చేసేటప్పుడు యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఖాళీ ఉప్పు, కారం, అలానే పసుపు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఇలానే ఉండనివ్వాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత తీసి మనకు కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు తీసి కలుపుకోవాలి. అంతేనండి, వేడివేడిగా పీతల కర్రీ అనేది రెడీ అయిపోయింది.